ఆహ్, నా మీద కొంచెం టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ టార్గెట్ అంటే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుంది. 2014 నుంచి మీరు 19 వరకు అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీలో నిజంగా ఒక ఫైర్ బ్రాండే. మీకు అపోనెంట్‌లో రోజా గారు ఉన్నారు. మీకు రోజా గారికి ఎప్పుడు పడేది కాదు. ప్రతి విమర్శలు. ఎందుకు రోజా గారంటే మీకు పడదా? లేకపోతే ఆవిడకి వ్యక్తిగత నాకేమైనా ఆస్తాగతాలేమైనా ఉన్నాయేంటండి? లేకపోతే ఆవిడ నేను చుట్టాలం అనుకున్నారా? ఆ! ఆవిడకి నాకు ఎటువంటి ఆస్తి తగాదాలు లేవు. ఆవిడకి నాకు ఎటువంటి చుట్టరికాలు లేవు. మా ఇద్దరికి మధ్యలో వైరం ఓన్లీ రాజకీయ వైరం అంతే. అంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు. కానీ ఎందుకు పదే మీరు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా కూడా కేవలం రోజానే టార్గెట్ చేస్తారు? ఎందుకు? రోజాని నేను టార్గెట్ చేస్తాను మీరు అనుకుంటారు. నేను ఆవిడ మాట్లాడిన మాటలకి నేను సమాధానం చెప్తాను. నేను ప్రతిపక్షంలో ఉన్నాను. ఆవిడ అధికార పక్షంలో ఉంది. ఆవిడ మాట్లాడిన మాటలు తప్పు అని ప్రజలకు నేను చెప్పాలి అంటే కాబట్టి మీ నేను ఆవిడ చెప్తున్నాను. కూడా ప్రజా క్షేత్రంలో ఉన్నారు. మీలాగే ఒక పొలిటీషియను. సహజంగా అటు పాలక పక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళని విమర్శలు అనేది కామన్‌గా ఉంటది. ఆ విధంగా అలా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఏ విధంగా అసలు అసలు మీ టార్గెట్ మీరు అది? అబ్జర్వ్ చేయండి. రోజా గారిని నేను ఎక్కడైనా వ్యక్తిగతంగా నేను దూషించానా? నీ ఫ్యామిలీ ఇదనో, లేకపోతే నువ్వు ఇలాగనో, నీ పిల్లలు ఎలాగనో ఏ రోజు నేను దూషించలే. ఆవిడ నన్ను టార్గెట్ చేసి అసెంబ్లీ సాక్షిగా నా మీద వ్యక్తిగతంగా దోషులాడినప్పుడు కూడా నేను ఆ రోజు అప్పీల్ పెట్టుకున్నాను తప్పించి ఆవిడ గురించి ఎక్కడ కూడా తప్పుడుగా మాట్లాడలే. అంటే ఆవిడ నేను కరెక్ట్ పొలిటీషియన్ చదువుకున్నప్పుడు కాదనా? మిమ్మల్ని టీడీపీని వాడుకొని వదిలేసింది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ నేను అదే అంటాను. ఆవిడ కరెక్ట్ పొలిటీషియన్ అయితే కాదు ఆవిడ. దేనికైనా ఎథిక్స్ ఉండాలండి. అది పాలిటిక్స్ అయినా, బిజినెస్ అయినా ఏదైనా ఎథిక్స్ ఉండాలి. ఆ ఎథిక్స్ లేనప్పుడు ఇలాంటి సిచ్యువేషన్సే వస్తాయి. అనతి కాలంలోనే ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ఎదిగిపోయారు కాబట్టి దాన్ని ఓర్చుకోలేని తత్వం అయ్యో! ఏమైనా ఉండుండొచ్చు బహుశా. అయ్యో! మీకు విషయం చెప్పనా? ఆవిడ పాలిటిక్స్‌కి ఎప్పుడొచ్చింది? నేను పాలిటిక్స్‌కి ఎప్పుడొచ్చాను? ఆవిడ ఒక సినీ యాక్టర్. మీరిప్పుడు కంపేర్ చేశారు కాబట్టి చెప్తున్నా. అదేదో అన్నారు కదా! ఓర్చుకోలేక అన్న పదం అన్నారు కదా! జస్ట్ ఒక చిన్న కంపారిజన్ చెప్పనా? ఆవిడ పెద్ద సినీ యాక్టర్. పాలిటిక్స్‌లోకొచ్చి పాలిటిక్స్‌లో కూడా మాక్సిమం ఎంతవరకు అంటే తెలుగుదేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలయింది, ఫైర్ బ్రాండ్ అయింది, తెలుగు మహిళా అధ్యక్షురాలిగా మంచి పేరు తెచ్చుకుంది, అన్నీ అయిపోయినాయి. అంటే ఇంచుమించుగా ఒక 20 ఇయర్స్ తర్వాత 2 టైమ్స్ ఆవిడ పోటీ చేసి ఓడిపోయింది. నాకు కానీ తెలుసు. అంటే ఇక్కడ ఒక మహిళ నేను 2013 ఎంట్రీ అండి. నా కానీ పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ అంటే అంతా 10 ఇయర్స్. కానీ మీ పార్టీలోనే కొంతమంది నాయకులు వ్యక్తిగతంగా రోజాని విమర్శిస్తూ బ్లూ ఫిల్మ్‌లో నటించావని ఇన్ని విమర్శలు చేసినప్పుడు ఒక మహిళగా, ఒక మహిళా పొలిటీషియన్‌గా మీరైనా సరే దాన్ని ఖండించాల్సినటువంటి పొజిషన్ ఉంది కదా! యెస్. ఎందుకు మరి? ఎగ్జాక్ట్‌లీ. చాలా మంచి క్వెషన్ అడిగారు. మీరన్నదైతే నేను ఒప్పుకుంటా. కానీ అది కూడా కొంత పరిధులుంటాయి. దేనికైనా కొంత పరిధన్నది ఉంటుంది. నేనెందుకంటానంటే ఇప్పుడు భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు ఒక మహిళగా ఆ ఇంటి తిండి తిన్న ఒక విశ్వాసమైన వ్యక్తిగా నోరు మూసుకొని ఉండాలి కదా! లేకపోతే కనీసం ఇది తప్పు అని చెప్పుకోగలగాలి కదా! తప్పు అని ఆవిడ చెప్పలేనప్పుడు ఆవిడని తిట్టినప్పుడు మేమెందుకు తప్పు అని చెప్పగలగాలి? ఎక్కడైనా ఇప్పుడు అయ్యన పాత్రుడు గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిద్ది. బొండా సత్యనారాయణమూర్తి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిద్ది. బయటకొస్తే బోనమ్మ గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిద్ది. ఆఖరికి బ్రహ్మణి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిద్ది. అంటే ఆవిడ వ్యక్తిగతంగా ఎవరి మీదైనా వెళ్ళిపోవచ్చు. మేము ఆవిడ గురించి వ్యక్తిగతంగా వెళ్ళేసరికి లబోదిబోమనిద్ది. ఇదేం రాజకీయం? అరే నువ్వు అనేటప్పుడు పడే ఓపిక కూడా ఉండాలి. నువ్వు అంటున్నావు అవతల వాడిని అనేటప్పుడు నువ్వు పడే ఓపిక కూడా నీకు లేకపోతే ఎలా అవుతుంది నీకు? మీకు ఈ మధ్య కాలంలోనే